మన సబ్స్క్రైబర్లో చాలా మంది 80,000 రూపాయల నుండి 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటో చెప్పమని అడుగుతున్నారు. సో ఈ వీడియోలో నేను మీకు 80,000 రూపాయల నుండి 1,20,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏంటి, మార్కెట్ లో అందుబాటులో ఉన్న స్కూటర్ల గురించి ఈ వీడియోలో చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా అన్ని సెగ్మెంట్స్ లో అయితే పర్ఫెక్ట్ గా ఉండదండి. సో నేనేం చేస్తానంటే ఒక్కొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ దాని బెస్ట్ పారామీటర్ ఏంటో అయితే మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాను. అలానే ఫస్ట్ మేము రివ్యూ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఫస్ట్ చెప్తాము. అలానే మీరు రివ్యూ చేయని మిగిలిన ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి లాస్ట్ లో అయితే చెప్తాను. ఇక మన లిస్ట్ లో ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ చూసుకున్నట్లయితే క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ అండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గా పెద్ద సీట్ తో ఆఫర్ చేస్తున్న ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది స్పెసిఫికేషన్స్ పరంగా ఇందులో 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే 2.1 కిలోవాట్ అవర్ల రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసేది 100 కిలోమీటర్ రేంజ్. బట్ మేము రియల్ రేంజ్ కండిషన్స్ లో టెస్ట్ చేసినప్పుడు అయితే మాకు 113 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే వచ్చింది. అలానే ఈ స్కూటర్ యొక్క ఛార్జింగ్ టైం 4 గంటల 30 నిమిషాలు. అలానే ఈ స్కూటర్ లో మనకి స్మార్ట్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్ ఉంటుంది, మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటుంది, అలానే రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ఫీచర్ కూడా లభిస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ తో క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ 89,000 రూపాయల ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే లభిస్తుందండి. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 97,800 రూపాయలకి. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే 1,00,000 రూపాయల లోపు ప్రైస్ సెగ్మెంట్ లో చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఆఫర్ చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్, 113 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం విశేషం. అలానే రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అనేవి దీని యొక్క పాజిటివ్ అంశాలు. నెక్స్ట్ ఆంపియర్ నెక్సస్. మనకి బడ్జెట్ లో దొరుకుతున్న ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్, ప్రీమియం డిజైన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ నెక్సస్. ఇది కూడా ఫ్యామిలీ స్కూటర్ డిజైన్ ఓరియంటెడ్ గా తీసుకొచ్చిన స్కూటరే, పర్ఫార్మెన్స్ స్కూటర్ అనమాట ఇది. ఇందులో మనకి పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకి 93 కిలోమీటర్లు. అలానే 3 కిలోవాట్ అవర్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు ఇందులో ఈ స్కూటర్ లో. ఈ బ్యాటరీ ప్యాక్ తో ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు 136 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేశారు. కానీ మేము రియల్ రేంజ్ కండిషన్స్ లో టెస్ట్ చేసినప్పుడు అయితే 112 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. సో మేము ఎప్పుడైనా కూడా రియల్ రేంజ్ టెస్ట్ కండిషన్స్ చేసినప్పుడు యావరేజ్ గా సింగిల్ పర్సన్ తో రైడ్ చేస్తున్నాము. ఒక 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో రైడ్ చేస్తే మాకు వచ్చిన రేంజ్ ఫిగర్స్ ఇవి. ఇక ఈ స్కూటర్ కూడా మన ఇంటి వద్దనే ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవచ్చు. 4 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. అలానే ఈ స్కూటర్ లో మనకి స్మార్ట్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి. 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే లభిస్తుంది. అలానే రియల్ రేంజ్ ప్రెడిక్టర్ లభిస్తుంది. దాంతో పాటుగా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా మొబైల్ యాప్ కనెక్టివిటీతో వన్స్ ఎనేబుల్ చేస్తే ఈ ఫీచర్స్ అన్ని కూడా యాడ్ అవుతాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,20,000 రూపాయలు. వితౌట్ స్మార్ట్ ఫీచర్స్ అయితే 1,10,000 రూపాయలకి ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బెస్ట్ ఏంటంటే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో హైయెస్ట్ టాప్ స్పీడ్ 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేయడం, ఫాస్ట్ గా ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకోవడం, అలానే హై ఎఫిషియన్సీ మోటార్ ఉండడం దీంట్లోనే పాజిటివ్ విషయాలు. నెక్స్ట్ బౌన్స్ ఇన్ఫినిటీ ఈవన్ అండి. బౌన్స్ ఇన్ఫినిటీ ఈవన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్లు. ఈ స్కూటర్ లో మనకి 1.9 కిలోవాట్ అవర్ల రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 85 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కస్టమర్ రివ్యూస్ లో కూడా కస్టమర్స్ 85 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఈ స్కూటర్ ఛార్జింగ్ టైం వచ్చి 3.5 గంటల నుండి 4 గంటల్లోనే ఈ స్కూటర్ అయితే ఛార్జ్ అయిపోతుంది. ఈ స్కూటర్ లో ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ అయితే లభిస్తుంది. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ 1,10,000 రూపాయలు అండి. బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా అయితే దీనికి అడ్వాంటేజ్ 3 సంవత్సరాలు లేదా 45,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. ఆంపియర్ నెక్సస్ కి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు. క్వాంటమ్ ప్లాస్మా ఎక్స్ఆర్ కి అయితే 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. బట్ దీనికైతే ఎక్కువ వారంటీ అనేది ఈ స్కూటర్ లో ఉన్న ప్రత్యేక అంశం. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 1,10,000 రూపాయలు. నెక్స్ట్ బ్యాటరీ స్టోరేజ్ అండి. బ్యాటరీ స్టోరేజ్ వచ్చి ఒక ప్రీమియం మెటల్ బాడీతో వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. వెస్పా లాగా డిజైన్ అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 2 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్లు. అలానే 3.1 కిలోవాట్ అవర్ల రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఈ స్కూటర్ తో పాటు లభిస్తుంది. 132 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఛార్జింగ్ టైం 5 నుండి 6 గంటల సమయం. ఈ స్కూటర్ లో కూడా మనకి స్మార్ట్ ఫీచర్స్ అయితే లభిస్తాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్, రియల్ రేంజ్ ప్రెడిక్టర్ వంటివి స్టాండర్డ్ గా ఈ స్కూటర్ తో పాటు లభించే ఫీచర్స్. ఈ స్కూటర్ యొక్క వారంటీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు. స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,10,000 రూపాయలు. మరి ఈ స్కూటర్ లో ఉన్న ప్రధాన ఆకర్షణలు ఏంటంటే మెటల్ బాడీతో వస్తుంది, మంచి సస్పెన్షన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి బీగాస్ C12i EX వేరియంట్ అండి. ఇది బీగాస్ కంపెనీ నుండి వచ్చిన లో రేంజ్ వేరియంట్. ఈ స్కూటర్ లో 1.5 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 60 నుండి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. అది LFP బ్యాటరీ ప్యాక్ అనమాట. వీళ్ళ సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 85 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తున్నారు. 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. అలానే ఛార్జింగ్ టైం వచ్చి 5 నుండి 6 గంటల్లోని ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే ఈ స్కూటర్ లో మనకి
రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ఆప్షన్ అయితే లభిస్తుంది. ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే 1,12,000 రూపాయలు అయితే ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ కాస్ట్. పెద్ద సీటింగ్ ఆప్షన్ అలానే మంచి సస్పెన్షన్ అనేది ఈ స్కూటర్ లోని ప్రధాన ఆకర్షణలు. ఇక నెక్స్ట్ హీరో వీదా V1 ప్లస్ అండి. మార్కెట్ లో లభిస్తున్న ఒక పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఈ స్కూటర్ లో మనకి 3.9 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్లు. అలానే 3.44 కిలోవాట్ అవర్ల లిథియం ఐన్ బ్యాటరీ ప్యాక్, రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఛార్జింగ్ టైం 5 గంటల సమయం. రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్, రియల్ రేంజ్ ప్రెడిక్టర్, TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే, అలానే జాయిస్టిక్ తో కూడా మనకి ఈ డాష్ బోర్డ్ అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ స్కూటర్ లో ఉన్న చాలా ఫీచర్స్. ఈవెన్ క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉంది, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. చాలా ఆప్షన్స్ అనేవి వీదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు లభిస్తాయి. వాస్తవానికి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,20,000 రూపాయలు. బట్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ లేకపోతే అమెజాన్ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ మీరు ఆఫర్ అయితే పొందవచ్చు. దాంతో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం 90,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు ప్రధానంగా అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇప్పటి వరకు చెప్పిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా మేము రివ్యూ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఇప్పుడు మేము చెప్పే మోడల్స్ అనేవి మేము ఇంకా రివ్యూ చేయలేదు. బట్ కొన్ని పాజిటివ్ విషయాలు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి మనకి ఏథర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్లు అండి. భారతదేశ మార్కెట్ లో అత్యంత పొడవైన సీటు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రెస్టా అని కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఏథర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.3 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 2.7 కిలోవాట్ అవర్ల లిథియం ఐన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఈ స్కూటర్ తో పాటు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ స్కూటర్ లో ఉన్న పాజిటివ్ విషయం చూసుకున్నట్లయితే 56 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేర్ సైడ్ సీట్ కింద బూట్ స్పేస్ తో పాటుగా ముందు వైపు ఫ్రంక్ ఇస్తున్నారు. ఈ రెండు కలిపితే 56 లీటర్లు. కాకపోతే కాస్త నెగిటివ్ సైడ్ ఏంటంటే 8 గంటల పాటు ఛార్జింగ్ టైం పెట్టాలి ఇంటి దగ్గర అయితే. కాకపోతే పాజిటివ్ ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,10,000 రూపాయలు. బ్యాటరీ ప్యాక్ కి 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్లు వారంటీ ఇస్తున్నారు. మరి ఈ స్కూటర్ లో ఉన్న ప్రధాన అడ్వాంటేజ్ ఏంటంటే పొడవాటి సీటింగ్, అలానే ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్. నెక్స్ట్ TVS iQube అండి. 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ రీసెంట్ గా లాంచ్ చేస్తుంది. TVS బ్రాండ్ నుంచి వచ్చిన స్కూటర్ ఇది. ఇక TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ పెడితే 75 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 3 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 75 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఇస్తున్నారు. అలానే 0 నుండి 80% ఛార్జ్ అనేది కేవలం 2 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ స్కూటర్ లో మనకి TFT డిస్ప్లే, నార్మల్ TFT డిస్ప్లే లభిస్తుంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్ లభిస్తుంది. అలానే రియల్ రేంజ్ ప్రిడిక్షన్ ఆప్షన్ కూడా లభిస్తుంది. ఈవెన్ మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా బేస్ వేరియంట్ TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,07,000 రూపాయలు. ప్రధానంగా దీంట్లో ఉన్న ప్రత్యేకత అంటే ఫాస్ట్ ఛార్జింగ్. ఇంటి వద్దనే చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అయిపోయే ఫీచర్ iQube లో లభిస్తుంది. నెక్స్ట్ బజాజ్ కంపెనీ నుండి బజాజ్ చేతక్ 2901 వేరియంట్ మెటల్ బాడీతో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ కంపెనీ నుండి బడ్జెట్ లో రీసెంట్ గా లాంచ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.8 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని టాప్ స్పీడ్ గంటకు 63 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 2.9 కిలోవాట్ అవర్ల లిథియం ఐన్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ వచ్చి 100 కిలోమీటర్లు. సో మాక్సిమం ఇది రియల్ రేంజ్ కూడా ఇంచుమించుగా 100 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ బ్యాటరీ ప్యాక్ 2.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఆధారంగా. ఈ స్కూటర్ యొక్క ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే 6 గంటలు ఛార్జ్ అవుతుంది. అలానే మనకి రివర్స్ మోడ్ వంటి ఆప్షన్ తో పాటుగా కలర్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. కలర్ డిస్ప్లే ఉన్న వేరియంట్ అయితే 1,00,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి ఈ స్కూటర్ లో ప్రత్యేక చూసుకున్నట్లయితే బజాజ్ బ్రాండింగ్ అనమాట. అలానే మెటల్ బాడీ. ఇక చివరిగా మనందరికీ తెలిసిందే ఓలా నుండి ఓలా S1 X+ అలానే ఓలా S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్స్. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఇంచుమించుగా కస్టమర్స్ క్లెయిమ్ చేస్తున్న రియల్ రేంజ్ వచ్చి 100 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 90 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. ఇక S1 X+ ప్రైస్ చూసుకున్నట్లయితే 90,000 రూపాయలు. S1 Air ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,06,500 రూపాయలు. ఇవి 80,000 రూపాయల నుండి 1,20,000 రూపాయల వరకు మార్కెట్ లో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే ముందైనా ఎలక్ట్రిక్ స్కూటర్ ని టెస్ట్ రైడ్ చేయండి, కస్టమర్ రివ్యూస్ చూడండి, అలానే సర్వీస్ గురించి ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది తీసుకోండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.